లూక్ గాస్పెల్ చాప్టర్ 8, లూకాసు సువార్త 8వ అధ్యాయము 51వ వచనం నుంచి 56 వరకు. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులకు తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. పోయినని వారు ఎరిగి ఆయనను అపహరించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణమును తిరిగి వచ్చును గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించాను. ఆమె తల్లిదండ్రులు విస్మయం నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి ఎంతగానో సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఎంతో మంది జీవితాలలో ఆధ్యాత్మిక జీవితము లేక, దేవునిలో సజీవులుగా ఉండలేక, దేవుని మహిమపరచలేక ఎంతో మంది ఈ రోజున ఆయన పేరు పెట్టబడిన జనులు, ఆయన అంగీకరించిన బిడ్డలు ఈరోజు ఎంతో మంది చనిపోయిన వారిగా ఉన్నారు. నేను చెప్పేది మీకు బాగా అర్థం కావాలి. అర్థమైంది నేను చెప్పేది? క్రీస్తుని అంగీకరించిన వారు వారి ఆధ్యాత్మిక జీవితంలో పెంపొందించుకునే తనము లేదు, చల్లారిపోయే మనసు ఉంది, చనిపోయే వారిగా ఉన్నారు, సజీవులుగా వారు లేరు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ చిన్నదాన్ని ఇక్కడ మనం పోల్చుకుందాం, ఈ చిన్నదాన్ని మనం పోల్చుకుందాం. నువ్వు నేనే అనుకుందాం ఆ చిన్నదాన్ని. ఈరోజు మనం కూడా ఈ లోకంలో చచ్చిన వారి వలె మనం ఉన్నాం. దేవుని గురించి భయం లేదు, భక్తి లేదు. దేవుడు అంటే ఎటువంటి వాడో మనకు అర్థం కావడం లేదు. ఇంకా దేవుడు చూపించిన ప్రేమ ఎలాంటిదని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. దేవుడు చేసిన మేలులు, ఉపకారములు వేటిని లక్ష్య పెట్టడం లేదు. ఈ రోజున క్రీస్తుని అంగీకరించడం లేదు, క్రీస్తు కొరకు బ్రతకడం లేదు. అంటే ఇప్పుడు దీని అర్థం వీళ్ళు చచ్చిన వారనా, బ్రతికిన వారనా? చచ్చిన వారనే. కానీ మీరు గమనిస్తే అక్కడ దేవుడు వచ్చాడు, ఆ ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి రాగానే ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని ఏమన్నాడు? చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చును గనుక వెంటనే ఆమె లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఇంట్లో కాలు మోపాడు. ఇంట్లో కాలు మోపినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మరియు పేతురు, యోహాను, యాకోబు మాత్రము ఉన్నారు ఇంట్లో. మిగతా వాళ్ళందరూ బంధువులు, వచ్చిన వాళ్ళు, ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు అందరూ యేసయ్యని ఏం చేస్తూ ఉన్నారు? అపహసిస్తూ ఉన్నారు. అయిపోయింది. చచ్చిపోయిన దాని కొడుకు వచ్చి ఏం చేస్తావు నువ్వు? అది చచ్చిపోయింది చిన్నది, వచ్చి నువ్వేం చేస్తావు? పెద్ద చేసేవాను అని అందరూ ఆయనను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. యేసును చూసి అవమానపరుస్తాడు. యేసు అన్నాడు, మీరెవ్వరు లోపలికి రావద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు లోపలికి రావద్దు అన్నాడు ఆయన? ఆ గదిలో ఒక అద్భుతం జరిగింది. హల్లెలూయా. పేతురు, యోహాను, యాకోబు తల్లిదండ్రులు, యేసయ్య, ఆ చిన్నది మాత్రమే ఆ రూములో ఉన్నారు. లోకం ఉందా ఆ రూములో? లోకంలో ఉన్నవారు ఉన్నారా? చెప్పాలమ్మా. లోకంలో ఉన్నవారు ఉన్నారా? ఎదురింటోళ్ళు, పొరుగింటోళ్ళు ఉన్నారా? రక్త సంబంధికులు ఉన్నారా? బంధువులు ఉన్నారా? అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, పెదనాయనలు, పెద్దమ్మలు ఉన్నారా? ఎవరు లేరా చిన్నదాంతో? కేవలం యేసు, తల్లిదండ్రులు, పేతురు, యోహాను, యాకోబు తప్ప ఆ చిన్నదాని దగ్గర ఎవరు లేరు. హల్లెలూయా. ఎందుకు బయటికి పొమ్మన్నాడు దేవుడు అంటే, ఈరోజు మన హృదయంలో నుంచి కూడా మనం కూడా చాలా బయటికి దొబ్బేయాలా. మన హృదయంలో యేసు తప్ప వేరొక దానికి అవకాశం ఇక అప్పుడు నువ్వు చనిపోయినా బ్రతకగలుగుతావు. ఇప్పుడు ఈ చిన్నది చనిపోయి ఏమొచ్చిందంట? చెయ్యి పట్టుకోగానే యేసయ్య ప్రాణం వచ్చిందంట. హల్లెలూయా. ఆ చిన్నదానికి ఏమొచ్చిందంట? చెయ్యి పట్టుకుంటానే దేవుడు ప్రాణం వచ్చింది. ఈరోజు నువ్వు చనిపోయి ఉన్నావేమో లోకంలో. ఇంకా యేసుని గురించి తెలుసుకోక ఇంకా నువ్వు సజీవుడైన యేసయ్యని ఆరాధించడం లేదేమో, సజీవుడని యేసయ్యని ఇంకా నువ్వు అంగీకరించలేదేమో.
చచ్చిన వారి వలె నువ్వు ఉన్నావేమో, చలనము లేక, సువార్తను అంగీకరించక, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోక, ఇంకా ఈ లోకానుసారమైన జీవితం బ్రతుకుతున్నావేమో. అయితే వాక్యం చెబుతా ఉంది, నువ్వు చచ్చిన వారితో సమానం. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను ఆహ్వానించుకుంటావో, ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు, నీకు కూడా ఏమొస్తుంది? ప్రాణం వస్తుంది. హల్లెలూయా. ఆ చిన్నదాని ప్రాణం అయిపోయింది ఇంకా, కానీ దేవుడు చెయ్యి పట్టుకోగానే ఏమొచ్చింది? చిన్నదానికి ప్రాణం వచ్చింది, లేచింది. లేవగానే దేవుడు ఏం చెప్పినాడు? ఆమెకు భోజనం పెట్టండి. ఏం చెప్పినాడు యేసయ్య ఆమెకు? ఆ చిన్నదానికి లేవగానే ఏం చెప్పాడు చూడండి ఆ మాట. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. భోజనము అంటే మనం వాక్యానుసారంగా మనం తీసుకుంటే జీవవాక్యమే, జీవాహారము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది, యేసు దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? ఏమంటాడు ఆయన? నేనే మీకు జీవాహారం అంటాడు ఆయన. హల్లెలూయా. భోజనం పెట్టండి ఆజ్ఞాపించాడు ఆయన. ఈ రోజున చనిపోయి బ్రతికిన వారు, ఇప్పుడిప్పుడు యేసు ప్రభు నమ్మిన వారు, ఇప్పుడిప్పుడు యేసు ప్రభు మందిరాలకు వస్తున్న వారికి మనం ఏం పెట్టాలండి? ఏం భోజనం పెట్టాలా? నువ్వు ఊరికి వచ్చినావు అక్క మా చర్చిలోకి, నువ్వు ఊరికి వచ్చినావన్నా మా చర్చిలోకి, మా చర్చిలంతా తలకాయ నొప్పే వారమే. ఇదే నా భోజనం పెట్టేది. సంఘాలలో కొత్తగా ఎవడన్నా వచ్చేసాలు, ఏడో వాళ్ళకి అవకాశాలు వచ్చాయో అని ఏం చేస్తారు? వాళ్ళని వచ్చిన రోజే అవమానం చేయడమో, పట్టించుకోకుండా పక్కన పెట్టడమో చేస్తామో చేయరా? అబ్బా, మన క్రైస్తవులకి ఎంత మైండ్ ఉంటుందంటే ఎట్ట చెదరగొట్టాలని బాగా తెలుసు. కట్టే చేత కాదు మనోళ్ళకి, సంఘాలు కట్టేది చేత కాదు, చెదరగొట్టేది భలే ఈజీ. చూడరా పాస్టరే అటు పోయినాడు, అప్పుడు ఏమో కూడా పోయిన చూడరా వాళ్ళకు. ఆడు ఏముండదు, పాస్టరే బాత్రూమ్ పోయింటాడు, ఆమె లేడీస్ బాత్రూంలోకి పోయి ఉంటుంది. చూసినారా? చిన్న చిన్నవి. అజుర్రా పాస్టరే చూడరా కానక డబ్బులు సంచి పట్టుకుని ఎత్తు చూస్తున్నాడు. సంచి పట్టుకొని ఎంత బరువు ఉందో చూస్తున్నాడు, ఎంత లెక్క పడిందో. డబ్బులు ఇప్పించాడు రా మన పాస్టరయ్య. వాక్యం తెలుసా పాడా? అవునా కదమ్మా? సంఘాలలో ఎక్కిరించట్లేరా? సంఘాలలో సంఘ పెద్దలను ఎక్కిరించే వాళ్ళు లేరా? సేవకుని అవమానపరిచేవారు లేరా? ఏదైనా పొరపాటున ఒక చిన్న పొరపాటు చెప్తే అయిపోయా, మా సేవకునికి వాక్యం రాదు, ఊరికొచ్చిన మీ సంఘానికి ఆ సంఘం వాళ్ళు చూడు ఎంత బాగుండారో అని. ఈరోజు నిజంగా సంఘాలలో భోజనం పెట్టడం లే, కొత్తగా వచ్చిన వాళ్ళకు విషం పెట్టి పంపిస్తున్నారు బయటికి. వద్దుపోండి, మీరు రావద్దు, ఏమొద్దు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, చనిపోయిన చిన్నదాన్ని లేవగానే చిన్నదానికి దేవుడు ఏం పెట్టమంటున్నాడు? భోజనం పెట్టమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవాహారము నేనే. దేవుని ప్రేమిస్తున్నావా? దేవునికి సమీపంగా ఉన్నావా? దేవునికి తగినట్టుగా ఉన్నావా? నువ్వు దేవునిలో చనిపోయి మళ్ళీ బ్రతికావా? చనిపోయి మళ్ళా బతికినట్టు అర్థమైంది మారు మనసు పొందడం, రక్షణ పొందడం, బాప్తీసం పొందడం అంటే అర్థమైంది. పాత కళ్యాణం ఏమైపోవాలా? పాత కళ్యాణం ఏమైపోవాలా? చచ్చిపోవాలా? ఒక్కొక్కసారి ఏమంటారు, నేను కానీ పాత కళ్యాణం అయితేనా ఏం చేస్తావు నాయన, యేసు ప్రభుని నమ్ముకున్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే మీకుంటది రే అంటమానమా? నిజం చెప్పండి, అంటమానమా? ఖచ్చితంగా అంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, చనిపోయిన మీరు తిరిగి బ్రతకాలి, మారు మనసు పొందాలా, బాప్తిసం పొందాలంటే అర్థమైంది మీలో గతం ఉండకూడదు. ఇంకా ఆ గతాన్ని ఇంకా మళ్ళీ వెంబడించకూడదు, గతాన్ని పాటించకూడదు. ఇంకా ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సహవాసం కలిగి దేవుని సన్నిధిలో బలపరచబడతా ఉండాలా. ఇప్పుడు ఈ చిన్నదానికి అదే జరిగింది. ఇక్కడ లేచింది, సమృద్ధిగా ఏం పెడుతున్నాడు దేవుడు? ఏం పెట్టమన్నాడు?
భోజనం పెట్టమన్నాడు. హల్లెలూయా. తిను సంతోషంగా. అలసటతో కడుపు గాలి చచ్చిపోయినట్టున్నావు చిన్నదానా, నువ్వు కళ్ళు తిరిగి చచ్చినట్టున్నావు నువ్వు, లేదంటే టీవీ చూసి కళ్ళు పోయి చచ్చినట్టున్నావు నువ్వు, లేదంటే షికారులు పోయి చచ్చినట్టున్నావు నువ్వు, రోగం వచ్చి చచ్చినట్టున్నావు. ఇదో బూదిను మళ్ళా శక్తి తెచ్చుకోంగా. అవునా కాదా? శక్తి తెచ్చుకో, ఏదో తిను, బువ్వ తినిగా భోజనం చేయమ్మా. ఈరోజున మనకు శక్తి రావాలంటే బువ్వ తింటేనే కాదు, దేవుడు మనకి ఇవ్వాల. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నది తిరిగి లేచింది. అందుకే చూడండి ఏం జరిగింది అక్కడ. 56వ వచనము భలే ఉంటుంది చూడండి ఈ మాట. ఆమె తల్లిదండ్రులు విస్మయమునందిరి. హల్లెలూయా. వాళ్ళ అమ్మకు వాళ్ళ ఆయనకే గ్యారెంటీ లేదు వాళ్ళ కూతురు బతుకుతుందని. ఇప్పుడు ఉదాహరణకి ఎంతోమంది తల్లిదండ్రులు చెప్తారు నాకు, అన్నా మా కొడుకు మారుతాడని మేము అనుకోలేదన్నా, వాడు మందు మానేసినాడు, సిగరెట్ మానేసినాడు, ఈ పొద్దు వాడు భలే బాగుపడినాడు అన్న, వాడు మా కొడుకు ఈ పొద్దు చర్చికి వద్దనే వచ్చాడన్న, వాడు నాతో పాటు బాప్టిజం తీసుకున్నాడు. అంటే ఇప్పుడు చచ్చిపోయి బతికినట్టే కాదా? చచ్చిపోయి బతికినట్టే కాదా? మరి ఈ రోజున ఇక్కడ మనం గమనిస్తే తల్లిదండ్రులు విస్మయం నొందినారంట. వాళ్ళకి హోప్ లేదు, నిరీక్ష లేదు వాళ్ళకి కూతురు బతుకుతుందని. కానీ యేసయ్య ఇంట్లో కాలు మోపినాడు. హల్లెలూయా. యేసయ్య ఉంటే విజయం, యేసయ్య ఉంటే మరణమా నీ ముల్లెక్కడా? యేసయ్య ఉంటే ఓ వ్యాధి నువ్వు దేని వదిలిపెట్టిపో, దయ్యాలారా వదిలిపెట్టిపోండి, కుష్ఠరోగమా వదిలిపెట్టు. బెతెస్దా కోనరి వాగు దగ్గర 38 ఏళ్ల నుంచి కూర్చున్నాడు, పో వదిలిపెట్టు అని. పరుపెత్తుకుని వచ్చారు పక్షవాయు గల వ్యక్తిని, ఓ నీ పాపములు క్షమించబడ్డాయి, పో, నీ పరుపెత్తుకొని పోగా. యేసయ్య ఉన్న ప్రతి చోట ఏం జరిగినాయి? చనిపోవాల్సిన వాళ్ళు బతికినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో, నీ జీవితంలో చనిపోవాల్సిన నిన్ను దేవుడు ఏం చేసిన? ఎన్నోసార్లు బతికించినాడు. ఊరుకూరుకునే ఆత్మహత్య చేసుకోవాలని కదా, ఊరుకూరుకునే పొడుచుకొని వచ్చాము అని ఏడుచా ఉంటారు కదా. అటని దేవుడు తప్పించాడా? తప్పిలేదా? ఆవేశంలో భర్త ఏదో అన్నాడని భార్య వస్తని వేసుకునిందంట. ఏం వేసుకుందంట? ఊరేసుకుందంట. అప్పుడే భర్త వాకిలు కొట్టి 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 లాస్ట్కి వాకిలు ఇరిగిందంట. ఇరగ్గానే పోయి భార్యను పట్టుకున్నాడు, భార్యను దించినాడు. ఇప్పుడు ఎవరు కాపన్నట్టామని? దేవుడు కాపన్నట్టు, లేదంటే సచ్చి ఊరుకుండేది. ఇంకా చినికి ఆవేశంలో ఎంతో తప్పు చేసే వాళ్ళు లేరా? చినికి ఆవేశంలో జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు లేరా? చినికి ఆవేశంలో ఎన్నో ఎన్నో తప్పు కార్యాలు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా. నిన్ననే ఒకటి జరిగింది హైదరాబాద్లో. మంగళ షాప్ అంటే కటింగ్ షాప్లో, సెలూన్ షాప్లో అతని దగ్గర, ఓనర్ దగ్గర ఒకటి కింద పనిచేసేవాడు ఉన్నాడంట. సార్ నాకు డబ్బులు, ఓనర్ నాకు డబ్బులు, నాకు పలానా ప్రోగ్రామ్ ఉంది, దసరా పండుగ కదా, ఊరికి పోవాలంటే ఓనర్ అన్నాడంటే నాకు డబ్బు లేదా అన్నాడంట. ఓనర్ ఏమన్నాడంట? ఓనరు నా దగ్గర డబ్బు లేదా అన్నాడంట. వాడు ఆ కసి తట్టుకోలేక, కోపం తట్టుకోలేక, చెనిక ఆవేశం రాత్రి వచ్చి గొంతు కోసం చంపినాడంట ఓనర్ని. చూడు ఎట్టుందో పరిస్థితి. విద్య నేర్పించిన గురువుని చంపే రోజులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులను చంపే రోజులు, అక్క చెల్లెలను మానభంగం చేసే రోజులు, వాయా వరుసలు లేకుండా ఉండే రోజులు ఇవి. అవునా కాదా? రోజు రోజుకి మనుషులు చనిపోతానే ఉన్నారు దేవుని గురించి తెలుసుకోకుండా. అయితే మీ అందరికి ఒక శుభవార్త, మీరు చనిపోక ముందే యేసయ్య ఎవరో మీరు తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. మీరు చనిపోక ముందే యేసయ్య ఎవరు తెలుసుకోవాలా? యేసయ్య చేసిన త్యాగం ఏదో మీరు గ్రహించాలా? నీ జీవితంలో ఏమైతే పొరపాట్లు చేసావో ప్రభువా నన్ను క్షమించు అని అడగాల. అప్పుడే నీవు రుక్తునిగా మార్చబడతావు, ప్రభు రాజ్యానికి నువ్వు చేర్చబడతావు, నీకు దేవుడు భోజనం ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. అందరూ విస్మయం పొందుతారు. ఒకరోజు ఒక ఆయన అంటా ఉన్నాను నాతో, ఏమయ్యా బైబిల్ కవర్లో పెట్టుకొని వచ్చన్నావు అంటే, ఏమన్నాడంటే అందరూ చూసి నన్ను ఎగతాళి చేస్తున్నారు బాబు అన్నాడు. బైబిల్ కవర్లో పెట్టుకొని వచ్చంటే ఏమంటారంట అందరూ?
ఎగతాళి చేస్తున్నారంట. నేను చెప్పిన అటైతే నువ్వు బైబిల్ తీసేతో పట్టుకుంటారా చూసాం ఏమంటారో. మనుషులు ఎగతాళి చేస్తారని బైబిల్ దాచిపెట్టుకోవాలనా? ఆ సంఘానికి ఈ సంఘాన్ని పోతామని భయపడి సంఘాలు మానుకోవాలనా? కూటాలు మానుకోవాలనా? ఏదో ఇచ్చారు ఏదో పెడతారని చెప్పి సంఘం వదులుకోవాలనా? సత్యం. ఈ రోజున మరి నీవు నేను దేవుడు చేసిన కార్యాలను బట్టి ఎవరైనా విస్మయం పొందుతున్నారా? నీ భక్తిని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, అబ్బా ఏం భక్తి అక్క అనేది, ఏం విశ్వాసం అక్క అనేది అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? ఎవరు లేరు. ఏంటికి నువ్వు ప్రార్థనకు పోయి దొంగ ప్రార్థన అంతా చేస్తంటావు అనేటోళ్ళే ఉండారు కానీ, అవునా కాదా? ఒకరోజు ఒక అమ్మ అంటుందంట కూతురుతో, ఏంటికే నువ్వు ప్రార్థనకు పోయి దొంగ ప్రార్థన అంతా చేస్తావు అనిందంట. ఏమనిందంట అమ్మ కూతుర్ని పట్టుకొని, ఏంది నువ్వు ప్రార్థన పోయి దొంగ ప్రార్థన చేస్తావు దొంగదానా అనిందంట. అప్పుడు కూతురు ఏందంట, సరే నీది పెద్ద భక్తిలే అమ్మా, నువ్వు పెద్ద దొంగదానేం కాదులే అని గమ్మున పక్కకు పోయిందంట. చూడెట్టుందో. నిజంగా క్రైస్తవులలో భక్తి ఉందని వాళ్ళు అనుకుంటారు కానీ భక్తి కనీసం చిన్న కోపతాపాలు కూడా తట్టుకోలేరు, భక్తి చూపించలేరు. పొరపాటున ఏదైనా అంటే చాలు మూతి 36 సుట్లు తిప్పి కదా ఊరు మాట్లాడరు. ఇంకా పైకేమో భక్తి. ఒకేలా అప్పుడు పొరపాటున ఏమక్క ఇదేనా నీ ప్రేమ, మీ దేవుడు నీకు ఇంతేనా నేర్పించింది మీ ప్రేమ అంటే, పోబాయి నువ్వు నాకు బాగా చెప్పినావు, నువ్వు నాకు తెలుసు లేటో ప్రేమించాలనో కదా, అవునా కదా? ఈరోజు నిజంగా మనము మన దాకా వచ్చేసరికి కోపం వస్తుంది, అసూయలు వస్తాయి, పగలు వచ్చాయి. బయటోళ్ళకి ఏమో ఏం చెప్తామో, దేవుని ప్రేమ గొప్పది. ఎదుటోళ్ళకు సువార్త నీకులే, ఎదుటోళ్ళు సచ్చి బతకాలా నువ్వు బతకవు, ఎదుటోళ్ళు అన్నీ మానుకోవాలా నువ్వు మానుకోవు. ఇదేమి భక్తి నాయన, ఇదేమి విశ్వాసం నాయన, ఇదేమి భక్తి, ఇదేమి విశ్వాసము. ఇక్కడ తల్లిదండ్రులు చిన్నది లేయగానే విస్మయం పొందినారంట. మరి నీ ఇంట్లో నువ్వు లేచే దేవుని కోసం నువ్వు బతుకుతా ఉంటే నీ తల్లిదండ్రుల విస్మయం పొందాలా, నీ బిడ్డల విస్మయం పొందాలా, నీ భర్త విస్మయం పొందాలా, నీ భార్య విస్మయం పొందాలా? అది కదా భక్తి అంటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా విస్మయం పొందాలి. ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పొద్దని వారికి ఆజ్ఞాపించారు. ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పొద్దు, మీరు చెప్పకుండా ఉంటారమ్మా? యేసుప్రభు ఏమో చెప్పాకని, ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పాకని అన్నాడు. వాక్యం తీసినాడు. మీరు గమనించండి, లోపల చిన్నది పేతురు, యోహాను, యాకోబు, తల్లిదండ్రులు కదా, యేసయ్య ఉన్నారు అందరూ. వాక్యం తీసి ఇప్పుడు చిన్నది బయటకు వచ్చింది అనుకో, ఊరంతా చూస్తుందా చూడదా? చిన్నదాన్ని ఊరంతా అనుకుంటారా అనుకోరా? ఏంద్రా ఇంతసేపు చచ్చిపోయింది కదా ఈ చిన్నది, యేసయ్య ఇంట్లోకి పోయి ఏం చేసినారా నాయన, యేసయ్యలో ఏదో ఉందిరా మహిమ అని యేసయ్య వైపు చూసిండరా? అందరు యేసయ్య వైపు చూసింటారు. బా పబ్లిసిటీ అవసరమంగా యేసయ్యకు? చచ్చిపోయిన చిన్నది లేచి బయటకు వచ్చంటే యేసయ్యకి ఇంకేమైనా పబ్లిసిటీ అవసరమంగా? ఆటోమేటిక్గా మనుషులే నోటి మాట, బొబ్బో యేసయ్య ఇంట్లోకి పోయినట్రా, అబ్బా బాగా అయిపోయినట్రా, ఆ చిన్నది లేచిందిరా, అయిపోయి ఊరు వాడ అంతా తెలిసిపోయింటది యేసయ్య గురించి, అవునా కదా? మన ఊర్లలో ఏదన్నా ఒకటి చిన్నది జరిగినా, ఎవరన్నా పెత్తనానికి వచ్చినా ఒక గంట కల్లా ఊరంతా తెలిసిపోయింటది, అవునా కదా? అదో వాళ్ళ ఇంటికి పెత్తనం వచ్చినారు, అవునా కదా? చిన్నవి కానీలే ఊరంతా ఒక సెకండ్కి తెలిసిపోదా? మరి ఇప్పుడు అలా చచ్చిపోయిన చిన్నది లేచిందంటే మామూలు పబ్లిసిటీ ఉంటుంది ఆడ. వాళ్ళు బువ్వలు తినింటారంగా, అన్నం తినింటారా వాళ్ళు? యేసు ప్రభుతో పాటే పోయింటారుగా, యేసు ప్రభుతో పాటే పోయింటారుగా. మా చిన్నదాన్ని లేపిన వాళ్ళు మా బతుకులు కూడా మారుతాయి. మనకు మా మనుషులకి ఏమి ఆశ ఎక్కువ, మనుషులకి ఆ చిన్నది బతికింది, మేము పోతాం బా యేసయ్య కాడికి.
ఈ రోజున నీ భక్తిని బట్టి అనేకులు ప్రభు దగ్గరికి చేర్చబడతా ఉండాలా. హల్లెలూయా. నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి జనులందరూ విస్మయం ఉంది, నీ ద్వారా 10 మంది రావాలా. కానీ ఇప్పుడు ఎట్టుంది పరిస్థితి? ఆ యొక్క వచ్చే నేను రాను, ఆయన వచ్చే నేను రాను, ఆ పాస్టర్ వచ్చే మేము రాము, మా పాస్టర్ వచ్చే మీరు రావాకండి. ఇయే జరిగేదంతా ఇయే, ఎక్కడ చూసినా ఇదే. ఎండింగ్ టైం అంటే దీన్ని అంత దినాలు అంటారు ఇంకా, దీన్నే పోయే కాలం అంటే ఇదే. ఇంకా దేవుడు రాబోతున్నట్టు అర్థం ఇంకా ఇదే. మనుషులు పై రూపం చూసుకుంటా ఉన్నారు, పైన ఉన్న వాటిని చూసి సంతోషపడతా ఉన్నారు, నేల మీద ఉండే వాటిని చూసి సంతోషపడతా. పైన ఆకాశం, 3వ ఆకాశం పైన, దానిపైన ఉండే మహిమాయుక్తమైన చెప్పనాశకమైన ఉన్నతమైన సంతోషం కలిగించే ఆ సౌందర్యమైన సియోనును చూడాలని ఆశ లేదు. ఆ పరలోక రాజ్యం ఎలాగుంటుందో చూడాలని ఆశ లేదు. ఈ రోజున ఊరికి కాళ్ళకాడ చూపు చూసుకొని మురిసిపోతున్నారు కదా. ఒక మనవడు పుట్టినా, మనవరాలు పుట్టినా, లేదంటే పెళ్ళైనా పెటాకులైనా ఏమైనా సరే మనుషులు అవి చూసుకొని ముసినగు దాంట్కే, చిన్న దాంట్కే ఒక బిర్యానీ వండుకుంటే చాలు. మా ఇంట్లో ఈరోజు బిర్యానీ వండుకున్నా. బిర్యానీ వండుకునేది కూడా గొప్ప సంగతే కొంతమందికి అయితే. మటన్ తెచ్చినాడు మా ఆయన, మీ మొగుడు ఒక్కడే మటన్ తెచ్చినాడు, ఇంకెవడు మటన్ తేడు ప్రపంచంలో. ఏమి పబ్లిసిటీ చేసుకుంటామంటే ఏదో అన్నీ మనమే గొప్పోళ్ళమైనట్టు ఈ లోకంలో ఇంకా మనకంటే గొప్పోళ్ళు లేనట్టు ఉంటారు కొంతమంది. అని దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట, నువ్వు ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఆ చిన్న చచ్చిపోయింది, వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి పోలేదు. మీరు గమనించండి, 49వ వచనం, 8వ అధ్యాయం 49. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినదని బోధకునికి శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. హల్లెలూయా. ఫస్టే చెప్పేసినాడు, నా మాట విను, అయిపోయా, నీ బిడ్డకేం కాదురా బాబు, స్వస్థత అయిపోతుంది. ఇంకా ఆయన ఇంకా సమాజ మందిరంలో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు నా మాదిరి ఇప్పుడు ఎట్ట మాట్లాడుతున్నా అట మాట్లాడుతూనే ఉన్నాడంట. యేసయ్య వాక్యం చెప్తా ఉన్నాడు, బోధిస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పినాడు, అయ్యా మీ చిన్నది లేదు. ఇంకా యేసయ్య మాట విన్నాడు, భయపడాకయ్యా బాబు, ఏం కాదు కానీ, నీ చిన్నదానికి ఏం కాదులే, బాగా ఎత్తది కానీ అని ధైర్యము చెప్పిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ధైర్యం ఇచ్చే దేవుడు అమ్మా. నువ్వు ఏడుస్తూ ఉంటే నీ ఏడుపుని చూసి నవ్వుకునేవాడు కాదు. ఈ లోకమంతా చూసి అపయసిస్తుందేమో, ఎరివారిగా చూస్తుందేమో, హేళన చేస్తుందేమో, కానీ దేవుడు నీకు మొట్టమొదటిగా ధైర్యము చెబుతాడు. ఇప్పుడు ఇక్కడ అతనికి ధైర్యం చెప్పినాడా చెప్పలేదా? ఇంటికి రాకముందే ఏం చెప్పినాడు? ముందే ఏం చెప్పినాడు? నీ కుమార్తె చనిపోయిన బోధకుని శ్రమ పట్టుదని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు. ఫస్ట్ మాట ఏం చెప్పినాడు? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె స్వస్థపరచబడునని ఆయనతో చెప్పాను, అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. భయపడద్దు, నమ్మకం మాత్రం ఉంచు, నీ కూతురు స్వస్థపరచబడుతుంది. ఈరోజు నీవు కూడా స్వస్థత పొందాలి ఆధ్యాత్మిక జీవితంలో, మేలులు పొందాలి ఆధ్యాత్మిక జీవితంలో. ఎంతసేపు పై రూపం గురించి కాదు, అంతరంగములో ఆత్మీయమైన స్థితిలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావు, ఏ స్థాయిలో నువ్వు ఉన్నావు ఆత్మీయమైన స్థితిలో, అది కావాలా. ఏమి సంపాదించుకున్నావని ప్రభు అడగడు, దేనికోసం గురి కలిగి ఉన్నావని ప్రభు అడుగుతాడు. పరలోక రాజ్యమా లోకమా అని ప్రభుని ముందర పెడితే నువ్వేం కోరుకుంటావు? లోకమే. లోకములో భోగం ఉంది, లోకములో వ్యసనాలు ఉన్నాయి, లోకంలో వ్యభిచారం ఉంది, లోకములో వంచన, లోకములో ఎన్నో ఉన్నాయి. లోకములో 1-2 కాదు, చిన్న పిల్లల నుంచి ముసలోనైన వరకు అందరికీ ఎవరికి తగిన పాపాలు
అన్నీ ఉన్నాయి, 1 2 కాదు. పరలోక రాజ్యం కోరుకునేది ఎవరు? పరలోక రాజ్యాన్ని కోరుకునేది? భక్తులే, విశ్వాసులే, యథార్థంగా ఉండేవారు, ప్రభు కోసం బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నటువంటి వారు మాత్రమే పరలోకాన్ని కోరుకునేదమ్మా. మిగతా వాళ్ళందరూ ప్రవ్వా 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 నాకు అది, ప్రవ్వా నాకు ఇది, ప్రవ్వా నాకు అది చెయ్యి, ఇదే సరిపోయింది తతంగం అంతా. పరలోక రాజ్యం మనం సంపాదించుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నది చనిపోయినను లేచింది. ఈరోజు నువ్వు కూడా చనిపోయి ఉన్నావేమో, ఇంకా ఈ లోకంలో చనిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఈ లోకంలో వ్యసనాలకు అలవాటు పడిపోయి బానిసపై ఉన్నావేమో, ఈ లోకంలో నానా విధమైన వాటికి అలవాటు పడిపోయి రోజు రోజుకి నీ చుట్టూ నీ పక్కన ఉన్న వారు, నీ బంధువులు, నీ స్నేహితుల దగ్గర నీకు చెడ్డ పేరు వస్తా ఉందేమో, చనిపోవాలనుకుంటున్నావేమో, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావేమో. అవన్నీ వద్దు, ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను మళ్ళీ బ్రతికేందుకు నీకు చూపిస్తాడు. అసలు ఎట్లా బ్రతకాలో దేవుడు నేర్పిస్తాడు. నీకు తెలియదు నిజంగా నువ్వు ఎట్లా బతుకుతావు. నీకు నువ్వు బతికేది ఇది కాదు, దేవుడు చూపించేదే బ్రతకంటే. దేవుడు ఎట్లా చెప్తాడు ఉండడమే బ్రతకంటే. అది జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు భక్తిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే ప్రభు నీ జీవితంలో ఏ మేలైనా చేయడానికైనా సిద్ధపడతాడు. దేవుడు మన ప్రాణములకు సేద తీర్చేవాడు, మన ప్రాణానికి విశ్రాంతి ఇచ్చేవాడు, మన ప్రాణానికి నెమ్మదినిచ్చేవాడు, మన ప్రాణానికి ఆరోగ్యం ఇచ్చేవాడు, మన ప్రాణానికి ఏ దిగులు లేకుండా సమస్త మేలులతో తృప్తిపరిచే దేవుడు, మన ప్రాణానికి పగులు ఎండ దెబ్బ, రాత్రి వెనల దెబ్బ తగలకుండా చూసుకునేవాడు. ఇట్లాంటి దేవుడు మనకుంటే నువ్వేంది నానా ఒకటి అడుగుతావు ప్రభుని? మంచి ఈవులు కోరుకో, ఆ మంచి వాడు నీకు మంచివే నీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేను ముగించబోతా ఉన్నాను. అందరు యేసయ్యను చూసి నవ్వినారు, అందరు యేసయ్యను చూసి నవ్వినారు. ఏంద్రా చచ్చిపోయిన దానిపై ఎటు లేపుతా ఉన్నాయన నువ్వు అని అందరు నవ్వుతూ ఉన్నారు. కానీ యేసయ్య మొత్తానికి లేపి చూపించినాడు. కాబట్టి ఈరోజు నిన్ను కూడా అందరు ఎగతాళి చేస్తారు. పెద్ద భక్తిలే, నీకు పాట రాదు, నువ్వు వాక్యం రాదు, నువ్వు ఆడికివో ఈడికివో, అట్టుండు ఇట్టుండు, అది ఇది, ఎవరి మాట లక్ష్య పెట్టాకు. దేవుడు ఏం చెప్తే అట్నే చెయ్యి, దేవుడు ఎట్లుండమంటే అట్నే ఉండు. ఎందుకు నీ జీవితాన్ని మేలు జరగవో నేను చూస్తా. ఎందుకు నీ జీవితంలో నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి జనులందరూ ఏమవుతారు? విస్మయం పొందుతారు. హల్లెలూయా. విస్మయం పొందాల నీ భక్తిని బట్టి. నీ ఎదురింటోళ్ళు, నీ పొరిగింటోళ్ళు, నీ పక్కింటోళ్ళు నీ భక్తిని బట్టి విస్మయం పొందాలా. నీ మాట తీరును బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ నడవడికను బట్టి, నీ భక్తిని బట్టి, నీ త్యాగాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కరుణను బట్టి, నీ కృపను బట్టి ఎదురింటి వారు, నీ చుట్టుపక్కల నీ బంధువులు, స్నేహితులు అందరూ విస్మయం అందాలా. ఏమి ప్రేమక్క నీది, ఏమి ప్రేమ అన్నా నీది. అట్లాంటి భక్తి మనం కనపరుస్తే ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఆ ఆత్మలన్నీ నీవే. హల్లెలూయా. ఆత్మలన్నీ నీవే. కాబట్టి ఈ కొద్ది కాలం అని నేను ఎప్పుడు చెప్తాను, ఈ కొద్ది కాలం అన్నాగా నమ్మకంగా ఉందాం. ఇంతకాలం ఉండేది ఎట్టైనా ఉన్నాం. ఈ కొద్ది కాలం అన్నాగా మంచిగా యథార్థంగా భక్తి చేసుకుంటూ విశ్వాసములో మనం నిలబడదాం. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకు జీవ కిరీటం దయచేస్తాడు. పరలోక రాజ్య సౌందర్య నగరంలోనికి మనకి ఎంట్రీ ఇస్తాడు. కాబట్టి ప్రభువుకు తగినట్టుగా మనం ఉందాం. ఒకవేళ ఇంకా చనిపోయి ఉన్నావేమో, బ్రతకడానికి ఆశ ఉందేమో, ప్రభు దగ్గరికి రా. ఆయన నిన్ను బ్రతికింపజేస్తాడు. నువ్వే రోగముతో ఉన్నా, ఏ పాపముతో ఉన్నా, అది ఎంత వ్యాధి అయినా సరే దేవునికి క్షణము చాలు బాగు చేయనికి. అయితే నువ్వు రావాలా? ఏం చేయాలా? నువ్వు అడుగు పెట్టాలా. నేను ఇంట్లోనే ఉంటా, పాస్టర్ అయిన రమ్మను, నూనె తీసుకొని రమ్మను, ప్రార్థన చేయమను, నేను ఈయనే తింటా, ఈయనే ఉంటా అంటే ఏం కాదు. కుష్ఠోడు దేవుడు కానొచ్చే పరిగెత్తి వచ్చినాడు, గుడ్డోడు దేవుడు కానొచ్చే పరిగెత్తి వచ్చినాడు, రక్తస్రావం గల స్త్రీ యేసు కనపడితే పరిగెత్త వచ్చింది. నువ్వు కూడా ఏం చేయాలా? పరిగెత్తుకుంటారా, ప్రభు దగ్గరికి రా, ఆయనకు సమీపంగా ఉండు. నీ జీవితంలో ఏ కీడు సంభవించదు. హల్లెలూయా. ఏ వ్యాధి సంభవించదు, ఏ శ్రమ సంభవించదు.
ఏ సమస్యలు నీ దగ్గరికి రాకుండా దేవుడు నీకు ఒక అడ్డు గోడ కడతాడు, నీకు కాపలా దేవదూతలను పెడతాడు. సైతాను నిన్ను ఏం చేయలేదు, వాని శక్తులు ఏం చేయలేవు, ఈ మనుషులు ఏం చేయలేరు, మనుషులు నేను ఎవరో కూడా బాధ పెట్టలేరు. ఎందుకంటే నీ పక్షాన వాడు గొప్పవాడు, ఉన్నతమైన వాడు, మహిమాన్వితుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, భీకరుడు ఆయన. కాబట్టి నీ పక్షం నుండి దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ చనిపోయిన చిన్నదలో నువ్వు నేను ఊహించుకుందాం. లెమ్ము తేజరిల్లుము, ప్రభు కోసం ప్రయాసపడదాం, ప్రభు కోసం ఆయన రాజ్యాన్ని కడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి ఆయన. ఎందరైతే ప్రభా మరి ఈ యొక్క వాక్యాన్ని విన్నారో, వాక్యపు వెలుగులో వారిని కలిగినందుకు నీకు వందనాలు, బలపరిచి నీకు వందనాలు ప్రభా. ఇంకా ప్రభా ఎవరిని ఇంకా లోకంలో చనిపోయిన వారిగా ఉన్నారేమో వారికి ప్రభా జీవము కలుగు చేయండి తండ్రి. వారికి నీ జీవాహారం వారికి దయచేయి ప్రభా. వారిని బ్రతికించునైనా నీలో ఫలించినట్లుగా, నీలో అభివృద్ధి పొందినట్లుగా సహాయము చేయి తండ్రి. ఈ లోకంలో ఉన్న వాటిని ఆచరించక, లోకాన్ని ప్రేమించక, ప్రభు పైన వాటిని ప్రేమించే బిడ్డలుగా చేయమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం తండ్రి. నీ కృప విస్తరింప చేయండి, బలపరచండి. ఆ ప్రభా నీ బిడ్డలకు చేయించిన ప్రతి ఆలోచన నెరవేర్చి వారికి కావాల్సిన ఆరోగ్యము, శక్తి, బలము వారికి అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా నీ బిడ్డలందరినీ కూడా నీవే సంరక్షించి, పోషించి, ఆదరించి, కాపాడమని నీ సన్నిధిలో వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.